కోదండరాంపై మంత్రుల విమర్శల్ని తీవ్రంగా తప్పుపట్టారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. ఉద్యమకారుడికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. ప్రశ్నించే హక్కు కోదండరాంకు లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తే బాధ్యత ప్రజలు తమ చేతుల్లో పెట్టారని అన్నారు రేవంత్ రెడ్డి. నిన్న 10 మంది మంత్రులు వివిధ హోదాలలో ఉన్నవాళ్ళు టీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తులు నిన్న ప్రొఫెసర్ కోదండరాం గారి మీద దాడి చేయడం జరిగింది. వారిని అనరాని మాటలు సీమాంధ్రులు కూడా కోదండరాం గారిని ఈ రకంగా విమర్శించలేదు, ఇంత హీనంగా వారి గురించి వ్యక్తిగతంగా దూషించలేదు. కడెం శ్రేయర్ గారు అయితే ఏకంగా కోదండరాం గారికి మతి భ్రమించిందన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఎక్కడి చేసి ఎక్కడుంది చేసి ఎవరున్నారు అందులో అన్నారు. బాల్క సుమన్ ఇతర ఎంపీలు అయితే కుబుసం విడిచిన విషపు నాగు కోదండరాం, దాని మీద దాడులు చేయాల్సిందే అన్నారు. ఇక డాక్టర్ లక్ష్మారెడ్డి అయితే అసలు చదువులు చెప్పినంత ఈజీనా రాష్ట్ర పాలన అంటే అన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి గారు ఈరోజు కోదండరాం గారి గురించి మాట్లాడుతున్నారు. ఎవరో వెనకాల ఉండి ఆడిస్తున్నారని. చివరికి ఈటెల రాజేందర్ కూడా ఈ స్థాయికి ఇంత దిగజారుతాడు అనుకోలేదు. మీరందరూ కేసీఆర్ గారికి ఊడిగం చేస్తే ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిండు. కేవలం కోదండరాం గారిని తిట్టడానికి ఈ స్థాయిలో ఈ పత్రికను ఉపయోగిస్తున్నారంటే తెలంగాణ సమాజం అంతా ఈ నమస్తే తెలంగాణను బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది.